ఏంటి సంగతిలో. ఈరోజు మనం రాఫ్ డార్విన్ ఓపెనింగ్ డేకి వచ్చాం. ఫైటర్ జెట్స్ చూడటానికి, మళ్ళా రకరకాల మిలిటరీ పీపుల్ని మీట్ అవ్వటానికి. ఓకేనా, ఆల్మోస్ట్ 10 to 15 కంట్రీస్ నుంచి వస్తారంట. వెళ్ళి చూద్దాం ఏంటి సంగతి అనేది. మనకేంటంటే ఇది ఎవ్రీ 2 yearsకి జరుగుద్ది డార్విన్లో. డార్వినే పర్టికులర్గా ఎందుకనే డౌట్ కూడా వస్తుంది చాలామందికి. అది కావాల్స్తే చెప్పండి, కామెంట్స్ చేయండి, మళ్ళీ వేరే వీడియోలో చేస్తాను. ఇది చాలా లాంగ్ అయిపోద్ది. స్పెషల్గా ఏంటంటే ఈరోజు మనకి ఫైటర్ జెట్స్లో F-35A లైటనింగ్ 2 అనేవి ఫైటర్ జెట్స్ ఉన్నాయి ఫ్రమ్ 3 countries. ఆస్ట్రేలియా ఒకటి, జపాన్ ఒకటి, యుఎస్ నుంచి ఒకటి. అవి 3 వచ్చినాయి. ఓకేనా, అవి మ్యాండేటరీగా వెళ్ళి చూడాలని చెప్పేసి కంకణం కట్టుకున్నాను నేను. ఓకేనా, ఇంకోటి మన ఇండియన్ ఫైటర్ జెట్ కూడా వచ్చింది, అది చూద్దాము వెళ్ళి. మళ్ళీ జర్మనీ వాళ్ళది కూడా వచ్చింది, స్పెయిన్ వాళ్ళది వచ్చింది, చాలా కంట్రీస్ ఉన్నాయి. వెళ్దాం, చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాము, మీకు చూపిస్తాను. ఓకేనా, చలో. ఇప్పుడే కాఫీ ఆర్డర్ ఇచ్చాము, ఒక 2 తీసుకుని వెళ్ళటమే. ఇది ఎంట్రన్స్, ఇటు నుంచి వెళ్ళటమే. అక్కడ బ్యాండ్స్ అవి ఇస్తున్నారు, ఇది తీసేసుకున్నాం. ఏదో బస్సులు కూడా రెడీగానే ఉన్నాయి. బస్ ఎక్కేసాం, కూర్చున్నాం, కాఫీ తీసుకున్నాం. ఇదిగోండి, ఇది ఒకటి ఇచ్చారు మనకి బ్యాండ్తో పాటు. మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి దీంట్లో, ఎప్పుడు ఇది జరుగుతుంది ఏంటి అనేది. చూసారా ఎన్ని కార్లు వస్తున్నాయా, ఎంత పెద్ద లైన్ ఉందో చూడండి. బేస్లో అడుగు పెట్టాము, ఫుల్గా ఉన్నారు జనాలు. ఇది ఇలా టెంట్ లోపలికి వచ్చాం. ఏదో చిన్న ఎగ్జిబిషన్లా ఉంది, చూద్దాం. అన్ని చోట్లకి వెళ్ళి చూద్దాం ఒకసారి. టెడ్డీ బేర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, అమ్ముతున్నారు ఇక్కడ మొత్తం. ఆ డిఫెన్స్ బ్యాంక్ ఏంటంటే జస్ట్ ఒక చారిటీ లాగా, అది స్పిన్ చేసి దాంట్లో ఏమన్నా వస్తే తీసుకోమంటున్నారు. మాకు లాలీ బ్యాగ్ వచ్చింది. బ్రెమోంట్ మిలిటరీ వాచెస్ అంట, ఇది ఇక్కడ అమ్ముతున్నారు మొత్తం. బాగున్నాయి కలెక్షన్ కూడా. $5,000 నుంచి స్టార్ట్ అంట, $9,000 వరకు ఉన్నాయి. చాలా యూనిక్ మిలిటరీ వాచెస్. ఇక్కడేమో మనకి వర్చువల్ రియాలిటీ ఇది చూపిస్తున్నారు. ఈ లైన్లో ఉంటే అసలు అంటే ఫైటర్ జెట్లో ఎలా ఉంటుంది, లోపల కూర్చుంటే మనం ఫ్లై అవుతుంటే ఎలా ఉంటుంది, మొత్తం అన్నీ చారిటీస్, మళ్ళీ ఫ్రేమ్స్, జెట్ ఫైటర్ ఫ్రేమ్స్, క్యాప్స్, బీర్ హోల్డర్స్, మొత్తం ఇవన్నీ అమ్ముతున్నారు లోపల. బెర్మౌంట్ అనేది చూశారు కదా, వాచెస్, మిలిటరీ వాచెస్ అంట, స్పెషల్లీ డిజైన్డ్. అవి $5,000 నుంచి $9,000 దాకా ఉన్నాయి రేంజ్. మరి టూ మచ్ అంటే ఆల్మోస్ట్ మనకి 3 lakhs నుంచి 7 lakhs దాకా ఉన్నాయి ఒక్కొక్క వాచ్. ఆస్ట్రేలియాకి కాఫీ అంటే ఎంత పిచ్చో చూడండి. చూసారా ఒక్క స్టాల్లోనే ఎంతమంది ఉన్నారు. చాలా ఉన్నాయి ఫైటర్ జెట్స్, లైన్గా ఉన్నాయి. ప్రతి చోటుకి వెళ్ళి చూద్దాం. ఇదిగోండి ఇట్లాగా పైకి ఎక్కుతున్నారు, ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫైర్ రెస్క్యూ ట్రైల్. ఇది థాయిలాండ్ ఎయిర్ క్రాఫ్ట్, బ్లాక్ కోబ్రా అని కూడా పిలుస్తారు దీన్ని. ఇది పపా న్యూ గినియా ఎయిర్ క్రాఫ్ట్, న్యూజిలాండ్లో తయారైంది. ఇది స్పానిష్ ఎయిర్ క్రాఫ్ట్. దీని హార్స్ పవర్ 1550. Royal Australian Air Force aircraft. Spanish Airbus A400M. చాలా పెద్దగా ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం.
ఇవన్నీ సీట్స్. ఎంత ఉందో చూడండి. అవతార్ మూవీలో దిగి వస్తున్నట్టు ఉంది, మనం దిగుతున్నట్టు. ఇది జర్మనీకి సంబంధించిన యూరో ఫైటర్ టైఫూన్. దీని టాప్ స్పీడ్ 2465 km/h. ఇదే మన ఇండియా ఫైటర్ జెట్. దీన్ని డసాల్ట్ రాఫెల్ అంటారు. 4.5 జనరేషన్ మల్టీ రోల్ ఫైటర్. దీని టాప్ స్పీడ్ 2200 km/h. యుఎస్ఏ, జపాన్ తర్వాత మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్ ఇది. ఇది యుఎస్కి సంబంధించిన బెల్ బోయింగ్ MV-22 ఆస్ప్రే. ఇది వర్టికల్ టేక్ ఆఫ్ చేస్తుంది, ల్యాండింగ్ కూడా అంతే. దిస్ ఈజ్ యుఎస్ ఫైటర్ జెట్. ఇక్కడ చూసారా మిసైల్స్ చూడండి. ఆస్ట్రేలియన్ బార్డర్ ఫోర్స్ది బోట్. ఇప్పుడు ఎక్కుతున్నాము, పర్మిషన్ అడిగాము ఎక్కడానికి. ఎలా ఉంది లోపల. ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చూడండి ఎలా ఉన్నాయో జీప్స్. Things that we do in training is to put a lot of pressure on the dog, which is to make sure that they're not going to leave the decoy or leave the bad person when they get on. So they do that by throwing a ball like that, crowding the dog's face. It's a lot. Yeah, good job, bud. And as you can see, Radar loves it. So does Durap. ఇప్పుడే ఫుడ్ మీద పడ్డాం, ఏం తిందామని ఆలోచిస్తున్నాం. డోనట్స్, పికిల్డ్ ఆక్టోపస్, ఇక్కడేమో స్క్విడ్ చిప్స్, ఫిష్ అండ్ చిప్స్, బేకన్ అండ్ చీజ్ ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళు ఈవెంట్స్ ఏంటో కానీ తినడానికి మాత్రం ముందుంటారు మన వాళ్ళందరూ. ఇక్కడ చూడండి హాట్ డాగ్స్ చూడండి ఎలా వస్తుందో. బార్బిక్యూ. ఇదిగోండి ఇది మెను. ఆ రేట్లు చూసారా గురుగారు ఎంతమైన. ఇండియన్ స్ట్రీట్ కాబ్ అంట 950. లెమన్ అండ్ పెప్పర్. ఇది ఏం లేదు, జస్ట్ ఒక కార్న్లో
ఇవి పైన మసాలాలు ఇవి జల్లిచ్చేస్తున్నారు అంటే చూడండి వచ్చింది ఒక కాను $9.50. ఈ సిట్టింగ్ ప్లేస్ ఇలాంటి 2-3 వేసారు టెంట్స్ అక్కడక్కడ. ఇదే కోల్డ్ ల్యాబ్ అంట. కోల్డ్ స్పెల్లింగ్ చూడండి. ఫ్రోజన్ యోగర్ట్ చూద్దాం ఏ ఫ్లేవర్స్ ఉన్నాయి కదా. స్మాల్ $6 అంట, మీడియం 7, లార్జ్ 9. అవన్నీ ఫ్లేవర్స్. ఒరిజినల్ చాక్లెట్, స్ట్రాబెర్రీ, మ్యాంగో, కోకోనట్. ఇంకా పైన టాపింగ్స్ మనకు నచ్చితే వేయించుకోవచ్చు. ఒక మ్యాంగో ఫ్లేవర్ ఒకటి ఆర్డర్ ఇచ్చాను, $7 తీసుకున్నారు. మీడియం సైజ్. ఇంకా టాపింగ్స్ లివింగ్స్ ఏమి వేయలేదు. ఇదిగో ఇలా ఇచ్చారు ఐస్ క్రీమ్ షేప్లో. జస్ట్ యోగర్ట్ దాన్ని ఫ్రోస్ట్ చేసి ఇస్తారంట. ఎట్లాగా ఎగ్ కానీ ఏమీ ఉండవు, ఇంకా నేచురల్. ఇంకా ఇప్పుడే టేస్ట్ చేసా, చతక్కొట్టేసింది, మామూలుగా కాదు, ఇరగదీసింది యోగర్ట్, ఫ్రోజన్ యోగర్ట్. అయిపోయింది యోగర్ట్ తింటాం కూడా. ఇంకా స్పైరల్ ఒకటి తీసుకుని పొటాటో అది. చలో ఇక్కడికి వచ్చాను. $8 అంట ఒకటి. ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి, మనం తెలిసిందేగా స్పైసీ. ఆ ఫ్లేవర్ తీసుకున్నాం. ముంచుతున్నాను, నూనెలో ముంచి తేల్చి దానిపైన కారం వేసి ఇచ్చేస్తాను. ఇప్పుడే టేస్ట్ చేశాను, సూపర్ ఉంది. చూరోస్ కూడా తీసేసుకున్నాను. 3 చూరోస్ అండ్ 1 చాక్లెట్. ఇది మొత్తం కలిపి $10 పడింది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు ఇది. అసలు ఆ ఫైటర్ జెట్లు ఏంటి, ఆ ఎయిర్ బస్లు ఏంటి, అసలు ఆ జనాలు ఏంటి, ఆ లోపల ఎక్విప్మెంట్ ఏంటి, వామ్మో టూ క్రేజీ. అసలు టూ క్రేజీ చెప్తున్నాడు. ఇప్పుడే వచ్చాను, మళ్ళీ బస్ ఎక్కాను, వెళ్తున్నాను కార్ పార్క్ దగ్గరికి. ఎక్కడి నుంచి 15 minutes పట్టుద్ది. మళ్ళీ బస్ అంతా ఫిల్ అయిందా స్టార్ట్ చేస్తాడు. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్.